ఇప్పటి కాలంలో ఎంతోమంది తల్లిదండ్రులకి తమ పిల్లలు సజ్జన సాంగత్యం చేస్తే ఒక పెద్ద సమస్య తీరిపోతుంది. ఎంతోమంది పిల్లలు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు, మా దగ్గరికి వస్తారు, చెబుతూ ఉంటారు, మా పిల్లలు చిన్నప్పుడు చాలా బాగుండేవారు, మేము ఏం చెప్పినా వింటూ ఉండేవాళ్ళు, కాస్త పెద్దవాళ్ళు అయిపోయాక ఇక మా మాటలే అస్సలు లెక్క చేయట్లేదు, మా మీదే అరుస్తున్నారు, మేము 4 మంచి మాటలు చెప్తే మమ్మల్ని అరుస్తూ ఉంటారు, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు పో, నాకు అన్నీ తెలుసు అని అంటూ ఉంటారు. అలాగే చిన్నప్పుడు చాలా చక్కగా చదువుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు చదువులో చాలా వెనకబడిపోయారు, అందరికంటే వెనకాల వీళ్ళు కూర్చుంటున్నారు, అట్లాంటి పరిస్థితి వచ్చేసింది, దీనికి ఏమిటి కారణం అని మాకు అర్థం కావట్లేదు అని అంటారు. ఇక్కడ కారణం వేరే ఏమీ లేదు, ఈ సజ్జన సాంగత్యం అనేది లేకపోవడం. లోకంలో ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో చక్కగా ఎంతో క్రమశిక్షణతో పెంచుతారు, అనేక నియమాలను పెడతారు పిల్లలకి. నువ్వు ఫలానా సమయంలో వెళ్ళాలి, మళ్ళీ ఇన్ని గంటలకు ఇంటికి వచ్చేయాలి, ప్రతిరోజు ఈ సమయానికి నువ్వు ఇంట్లో ఉండాలి అని ఎంతో క్రమశిక్షణగా వాడి యొక్క ఉత్తమమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పిల్లలను ఎంతో క్రమశిక్షణతో పెంచుతారు. అయితే అటువంటి పిల్లలకి దుష్ట సహవాసం కలిగినప్పుడు వాళ్ళందరూ ఈ పిల్లలకి చెబుతూ ఉంటారు, నువ్వెందుకు 6 గంటలలోపు ఇంటికి వెళ్ళాలి, ఏం పర్వాలేదు, మీ తల్లిదండ్రులు ఎందుకు రమ్మన్నారు, ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఏం అడిగినా ఏదో నియమాలు చెబుతూ ఉంటావు, మా అమ్మా నాన్న ఇలా చేయమన్నారు అలా చేయమన్నారు అని చెబుతూ ఉంటావు, మా ఇంట్లో అట్లాంటిది ఏమీ లేదు, మా అమ్మా నాన్న చెప్పారు నీ ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళు, ఇష్టం వచ్చినప్పుడు అని చెప్పి మాకు చెప్పారు, కాబట్టి మీ ఇంట్లో మాత్రం ఎందుకు ఈ నియమాలన్నీ, ఏం పర్వాలేదు నువ్వు మాతో రా అని మిగతా పిల్లలు చెబుతూ ఉంటారు. ఆ మిగతా పిల్లలు మంచివాళ్ళైతే అప్పుడు వాళ్ళు ఏం చెబుతారంటే, ఇగో మీ అమ్మ నాన్న 6ంటికి ఇంటికి రమ్మన్నారు, ఇప్పుడు 6 అవుతోంది, ఇంకో 5 నిమిషాలు ఉంది, వెంటనే బయలుదేరి మీ ఇంటికి వెళ్ళు అని చెబుతారు. అదే ఆ జతలో ఉండేటటువంటి పిల్లలు మంచివాళ్ళు కాకపోతే, ఏం పర్వాలేదు 6ంటికి ఎందుకు వెళ్ళాలి, 8ంటికి వెళ్ళు, ఏమంటారు చూద్దాం, ఏం చేస్తారు అని అనేవాళ్ళు ఉంటారు పిల్లలు. ఇలాంటి మాటలను విన్నప్పుడు ఆ చిన్న పిల్లలకి ఏమనిపిస్తుందంటే, ఓ అయితే మా ఇంట్లో మా తల్లిదండ్రులు నాకు ఏమీ స్వాతంత్ర్యం ఇవ్వట్లేదు, ఎప్పుడు నన్ను వాళ్ళ అధీనంలో పెట్టుకొని ఉంచుకుంటున్నారు, వీళ్ళంతా నా తోటి పిల్లలంతా ఎంతో హాయిగా అన్ని చోట్లకి తిరుగుతున్నారు, షికారులకు తిరుగుతున్నారు, అన్ని చోట్లకి తిరుగుతున్నారు, నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు అని ఆ పిల్లలు అనుకోవడం, తద్వారా తల్లిదండ్రుల మీద ఒక విధమైనటువంటి ద్వేషభావన రావడం, ఇలాంటి పరిస్థితి ఎన్నో చోట్ల ఉన్నది, ఎంతోమంది యొక్క అనుభవంలో ఉన్నది. లేదు మా అనుభవంలో లేదండి అని మీరు ఎవరైనా అంటే అది మీ యొక్క ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి, కానీ కొంతమంది యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయం ఇది. కాబట్టి ఇటువంటి కష్టం మనకు వచ్చింది అంటే దీనికి కారణం సజ్జన సహవాసం అనేది లేకపోవడం. అటువంటి సజ్జన సహవాసం బాల్యం నుంచే మనకి ఎంతో ఆవశ్యకం. కాబట్టి మొట్టమొదట ఈ శ్లోకంలో భర్తృహరి చేసినటువంటి ఉపదేశం సజ్జన సహవాసం చెయ్యండి అని. అలాగే ఇంకొక మాట చెప్పారు, గొప్ప మాట, పరగుణే ప్రీతి అని. ఇంకొకరి యొక్క విషయంలో అపారమైనటువంటి ఆదరంతో ఉండాలి, గౌరవంతో ఉండాలి. ఒక మనిషి కొన్ని మంచి పనులను చేస్తున్నప్పుడు వాడిని మనం చూసి ఈర్ష్యపడకూడదు, వీడెంతో మంచి పనులు చేసేస్తున్నాడు, వీడు చాలా పైకొచ్చేస్తున్నాడు అని ఈర్ష్యపడకుండా, మనకి సాధ్యం కానటువంటి పనిని వీడు చేయగలుగుతున్నాడు కాబట్టి మనకెలాగూ ఇది చేయడం సాధ్యం కాదు, అయితే ఈ వ్యక్తి ఇంత మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మనము దానికి సహకరిస్తే దానిలో కొంచెమైనా పుణ్యం మనకి లభిస్తుంది అనేటటువంటి భావనతో ఒక మనిషికి, మంచి పని చేస్తున్నటువంటి ఒక మనిషికి, వీడు మంచి పని చేస్తూ ఉండగా వీడు ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఇదంతా ఒట్టి నాటకం, ఎలా చేస్తున్నాడు అనగా మనం ఆక్షేపణ చేస్తే మనకి పాపమే వస్తుంది తద్వారా. కాబట్టి ఇంకొకడిలో ఉన్నటువంటి మంచి గుణములను మెచ్చుకోగలిగేటటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, దాన్నే పరగుణే ప్రీతి అనే మాటలో అన్నారు. ఒక మనిషి ఒక మంచి పని చేస్తున్నప్పుడు తప్పకుండా మనం వాడికి సహకరించాలి, అంతే తప్ప వాడిని ద్వేషించకూడదు. అయితే ఇప్పటి కాలంలో ఎంతోమంది ఒక మనిషి మంచి పని చేస్తూ ఉంటే వాడిని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, వాడిని ప్రతిబంధించడానికి.
వాడిని అట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఈ మంచి పనికి సహకారం చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారా అని వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి కాలంలో. ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు పర్వాలేదు, నేను దీన్ని చేయగలను, నాకు అందరూ సహకరిస్తారు అనేటటువంటి భావన కలిగేట్టుగా ఇంకో మనుషులు నడుచుకోవాలి, మిగతా మనుషులు నడుచుకోవాలి. అలా కాకుండా దీన్ని చేయడం ఎందుకండి, ఊరికే ఎలాగో ఆరంభం చేయడం అవుతుందంతే, అందరూ దీన్ని ఆపేవాళ్లే, అందరూ దీన్ని విరోధించేవాళ్లే అని అనుకుంటూ ఆ పనులను వదిలిపెట్టేసేంత పరిస్థితి వస్తే అది చాలా దురదృష్టం అవుతుంది. కాబట్టి ఒక మనిషి ఒక మంచి పని చేస్తూ ఉన్నప్పుడు అటువంటి వాడి యొక్క గుణాన్ని మనం మెచ్చుకోవాలి, ఈర్ష్యపడకూడదు. అప్పుడు ఆ కార్యములు చక్కగా జరుగుతాయి. ఆ పనులను చేసినటువంటి పుణ్యంలో కొంత భాగం మనకి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉపదేశం చేస్తూ రెండో ఉపదేశం చేశారు, పరగుణే ప్రీతి అని. అలాగే ఇంకో ఉపదేశం గురవు నమ్రత అని. ఆ విషయాన్ని ఎలాగో ఇప్పుడే విస్తారంగా చెప్పాము. గురువు యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉండాలి అని. అలాగే విద్యాయాం వ్యసనం అని ఒక విషయాన్ని చెప్పారు. విద్య యందు అపారమైనటువంటి ఆసక్తితో ఉండాలి. ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఈ ప్రపంచంలో పరమాత్మ తప్ప ఇక మిగతా ఎవరు నేను అన్నిటినీ తెలుసుకున్నాను అనడం అసాధ్యం. అలా అనడం పరమాత్మకి మాత్రమే సాధ్యం. ఆయన ఒక్కడే సర్వజ్ఞుడు ఈ ప్రపంచంలో. కాబట్టి మిగతా వాళ్ళమైనటువంటి మనందరం కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉండనే ఉంటుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఉండనే ఉంటుంది. కాబట్టి అటువంటి విద్య యందు ఎంతో ఆసక్తితో ఉండాలి. ఇంకా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఇంకా గంభీరంగా చెప్పేటటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ విద్య అంటే బ్రహ్మ విద్య అని అర్థం. బ్రహ్మ విద్యలో ఇది సామాన్యంగా చెప్పినటువంటి అర్థం. ఇంకా ఇక్కడ వివక్షితమైనటువంటి అర్థం ఏమిటంటే, బ్రహ్మ విద్య యందు ఆసక్తులై ఉండాలి. ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి ఆసక్తులై ఉండాలి, ఆ మార్గంలో పయనించాలి అని దాని యొక్క అర్థం. ఎందుకంటే మనం ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనకి మోక్షం లభిస్తుంది. అప్పుడు ఈ జన్మ అనేది సార్థకం అవుతుంది. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. ఇక బ్రహ్మజ్ఞానాన్ని పొందాక ఉన్నది ఒకే ఒక్క వస్తువు పరబ్రహ్మ అని చూసేటటువంటి వాడికి ఇక ఏ విధమైనటువంటి కర్తవ్యాలు ఉండవు, ఏ విధమైనటువంటి విధి నిషేధాలు ఉండవు. అటువంటి జ్ఞాని కృతార్థుడవుతాడు. శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ. వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృత నత పాప సచ్చిత్ సుఖ రూపా జయ దేవ జయ దేవ. వర్జిత విషయ కలాప దుర్జన సుదురాప దూరీకృత నత పాప సచ్చిత్ సుఖ రూపా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ. పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజితధిషణ ముఖ నిర్ధుత తరుణారుణ భక్తేషు సకరుణా జయ దేవ జయ దేవ. పూజిత పన్నగ భూషణ ప్రజ్ఞాజితధిషణ ముఖ నిర్ధుత తరుణారుణ భక్తేషు సకరుణా జయ దేవ జయ దేవ. జయ దేవ జయ దేవ జయ సద్గురునాథ శ్రీ సద్గురునాథ శ్రీ భారతీ తీర్థ గురు సార్వభౌమా జయ దేవ జయ దేవ. వీక్షాలవహృతలోకాలఘుదుస్సహ శోక శంకర గురువర పూజక కృతనత జన భవుకా జయ దేవ జయ దేవ.
वीक्षालवहृतलोका लघुदुस्सह शोका शङ्कर गुरुवर पूजक कृतनत जन भवुका जय देव जय देव जय देव जय देव जय सद्गुरुनाथ श्री सद्गुरुनाथ श्री भारती तीर्थ गुरु सार्वभौमा जय देव जय देव परशिव परावतारा गत सर्वविकारा मुनिजन हृदय विहारा कृत भुवनोद्धारा जय देव जय देव